నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మే 18వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి రేపటి రోజున తొందరపాటుగా మాత్రం మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. తద్వారా అనుకోని ప్రాబ్లమ్స్ మీ నెత్తిన పడతాయి. కాబట్టి ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున గొడవలకి, కోపతాపాలకి మీరు వెళ్ళకూడదు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు రేపటి రోజున అనవసరమైనటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడకూడదు. రేపటి రోజున వృషభ రాశి వారు రాత్రి సమయాలలో ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకుంటేనే మంచిది. ఇక రేపటి రోజున చెడు అలవాట్లకు దగ్గరగా వెళ్తారు. మీరు మాత్రం ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి. మీరు ఇటువంటి వాటిని ఏ మాత్రం కూడా ఎంకరేజ్ చేయకూడదు. రేపటి రోజున కుటుంబంలో చికాకులు అలాగే మనస్పర్ధాలు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. రేపటి రోజున మీకు శ్రమకు తగిన ఫలితం అనేది లేకపోవడం వలన కొంత నిరాశ చెందుతారు. మీరు మీ ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అనవసర ఖర్చుల జోలికి పోవద్దు. అవసరం ఉన్న వాటికి మాత్రమే డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో కుటుంబ అవసరాలు తీరుస్తారు. ఇంటికి సంబంధించినటువంటి పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ధనం సంపాదించాలి అనే కోరిక బలంగా పెరుగుతుంది. ఇక ఐటీ రంగాల వాళ్లకు నూతన అవకాశాలు వస్తాయి. వడ్డీ వ్యాపారులకు, తాకట్టు వ్యాపారులకు లాభాలు కనిపిస్తాయి. రేపటి రోజున వృషభ రాశి వారికి క్రయ విక్రయాలు లాభాన్ని కలిగింప చేస్తాయి. కానీ శ్రమ పెరగడం వలన ఒత్తిడికి గురి అవుతారు. ఇక అలాగే ఆర్థిక లావాదేవీలు మీరు జరిపేటప్పుడు జాగ్రత్త. విలువైన వస్తువులపైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇక అలాగే మీకు ఇంట్లో ఉండే వస్తువుల పట్ల జాగ్రత్త పాటించాలి. ఇంటికి కొత్త వ్యక్తులు వస్తున్నారు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు మాత్రం అధికంగా మీ పనులను చేస్తూ ఉండాలి. మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా కొంత ఆలస్యంగా జరుగుతాయి. ఇక మీరు చేస్తున్న పనులలో మీకు కొంత చిరాకు, నిస్సత్తువ కలుగుతుంది. ఆదాయంలో కొంత మార్పు కనిపిస్తోంది. కుటుంబం వలన కొన్ని చికాకులు, సమస్యలు ఉంటున్నాయి. ఇక మీకు ఫ్యామిలీ మెంబర్స్లో అండర్స్టాండింగ్ అనేది లోపిస్తోంది. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ అధికంగా పెట్టాల్సి ఉంటుంది. రేపు విద్యార్థులకి బాగుంది. చదువుల్లో ముందు ఉంటారు. స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున అధికారిక ఒత్తిడి అనేది బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. స్త్రీలకు అనుకూలమైనటువంటి విధంగా ఉంటోంది. వ్యాపారులకు వ్యాపారంలో సామాన్యమైన లాభాలే ఉంటున్నాయి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి శివ పంచాక్షర స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. కుదిరితే శివాలయంలో శివుడికి అభిషేకం చేయిస్తే ఇంకా మంచిది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.